హాయ్ గైస్. ముందుగా విజయ్ దళపతి కాదు సీఎం విజయ్ దళపతి అభిమానులకు కంగ్రాట్స్. తన కళను చాలా కలలు కన్నారు. ఆ కళను సాధించడానికి చాలా అవమానాలు పడ్డారు. ఎదింపులకు భయపడలేదు. ఒక్క అడుగు కూడా వెనకకు వేయలేదు. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎవరు ఎన్ని చేసినా కానీ బెదరలేదు, ఎదరలేదు. తన కలను నిజం చేసుకోవడానికి ఎంతటి దూరమైనా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈరోజు తన కలలను విజయవంతంగా సాధించుకున్నాడు. తమిళనాడు సీఎం విజయ్ దళపతి గారు. సో మొత్తానికైతే విజయ్ సినిమా రంగంలోనూ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు, తెలిసిన విషయమే. అదేవిధంగా ఇటు రాజకీయాల్లో రావాలని తనకు వచ్చిన ఆలోచన పరంగా చూసుకున్నట్లయితే, తను పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. భారీ బహిరంగ సభలో తొక్కిసలాటలో 41 మంది పైగా చనిపోవడం, అప్పటి నుండి కష్టాలు చాలా ఎదురయ్యాయి. ఒకదానికి ఒకటి మించి వచ్చింది. దానికి అన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగారు. తన కష్టాలు ఎలా అంటే, ప్రచారానికి అనుమతి ఇవ్వలేదు, ర్యాలీలకు సరిగా అనుమతి ఇవ్వలేదు, చాలా తక్కువ జనాలతోటి తక్కువగా ఇచ్చారు. అధికారంలో ఉన్న స్టాలిన్ గారు కూడా చాలా ఇబ్బందిగా పెట్టారు. తన విజయం ఇంత సక్సెస్ అవడానికి ఎవరున్నారు ఎందుకంటే త్రిష అని చెప్తున్నారు తమిళనాడు మీడియా. ఎందుకంటే ఎప్పటో పాత వీడియో ఇప్పటికే త్రిష గారిది వైరల్ అవుతుంది. సీఎం అవ్వాలనే కోరిక అని అది ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. టికెట్ ఇచ్చే విషయంలో త్రిష ఇంటి ముందు చాలామంది వెళ్ళారంట. దానికి బదులు ఎవరికి ఎట్లా ఇవ్వాలి అనేది విజయ్కి చాలా సపోర్ట్గా నిలబడ్డారు త్రిష గారు. అయితే మొత్తానికైతే త్రిష బర్త్డే రోజే ఎలక్షన్ రిజల్ట్ రావడం, త్రిషకి గిఫ్ట్ ఇచ్చినట్టు సీఎంగా అదొక ఎప్పుడు మరవలేని అనుభూతిగా వాళ్ళకు త్రిషకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా అడుగుపెట్టిన తర్వాత తనకు చివరి సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆ సినిమాను రిలీజ్ చేయకుండా చాలా విధాలుగా ప్రయత్నించారు. సెన్సార్ బోర్డు వల్ల ఆగింది. మళ్ళీ ఆ మూవీ కూడా పైరసీకి బలైంది. ఆ మూవీ లాస్ట్ చివరి మూవీ కూడా రిలీజ్ కాలేదు ఇంకా, అదొక ప్రాబ్లం. తర్వాత సభలో 40 మందిగా మరణించడం అదొక పెద్ద ప్రాబ్లం, ఇబ్బంది. మళ్ళీ తన భార్య కూడా విడాకుల కేసు అని అదొకటి. ఎలక్షన్కి 3 నెలల ముందు ఇది రావడం, ఇది భారీ దెబ్బతీస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ ప్రజలు విజయ్ని చాలా సపోర్ట్గా నిలిచారు ఇవాళ. మరి విజయ్ చేసిన పోరాటం ఏంటంటే, స్టాలిన్ ప్రభుత్వంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకున్నారా గురించి చెప్పారా, లేక విజయ్ని పెడుతున్న ఇబ్బందులను ప్రజలు గమనించారా అనేది తెలియని హిస్టరీగా మిగిలింది. సో ఏది ఏమైనా ప్రజలైతే విజయ్ని గెలిపించుకున్నారు. విజయ్ హిస్టరీలో సక్సెస్ఫుల్లో 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి పెద్దగా. ఏంటంటే, ఆటో డ్రైవర్ని కూడా ఇవాళ ఎమ్మెల్యేగా చేశారు. మామూలు విషయం కాదండి. ఇట్లా ఇవ్వరు అని గెలిపించుకున్నారు. తన కార్ డ్రైవర్ కొడుకును కూడా ఇవాళ
ఎవరికి ఓటు విషయంలో ఎవరికి డబ్బులు పంచలేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు ఇవి. ఎక్కువ అయితే ఎవరికి డబ్బులు ఇవ్వలేదని. స్టాలిన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి వాళ్ళ కొడుకు కొంచెం ప్రజలను చాలా ఇబ్బందిగా సనాతన ధర్మాన్ని తొక్కేయాలి ఇది అది అన్నారు. కానీ ఇవాళ హిందువులందరూ కలిసి వాళ్ళను తొక్కేశారు. విజయ్కి అన్ని విధాలుగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. తను పార్టీ దాదాపు పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ ఎలక్షన్. 34.9% ఓట్లు సాధించుకున్నారు. చాలా తమిళనాడులో హిస్టరీ బ్రేక్ చేసిందని చెప్పవచ్చు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు, ఇక్కడ విజయ్ దళపతి గారు హిస్టరీని బ్రేక్ చేశారు. మరి త్రిష విషయానికి వస్తే విజయ్కి చాలా సపోర్ట్గా నిలిచింది. ఈ విజయ్ త్రిషకి ఏదో ఉందని సంబంధం, ఇది కూడా చాలా వీడియోస్ వైరల్ అయినాయి. ఇదొక చాలా ఇబ్బందికి గురయ్యారు. అయినా కూడా ఎక్కడ ఎదరలేదు బెదరలేదు. విజయ్ గారు అయితే చాలా స్ఫూర్తితో, ఓపికతో, బాధ్యతతో ముందుకెళ్ళారు. ఇలాంటి పక్క వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరిని పట్టించుకోకుండా తన దారి ఏందనేది ముందే ఊహించుకొని చక్కగా వెళ్ళారు. మరి విజయ్ గారు 2 చోట్ల గెలిచారు. ఒక చోట ఉప ఎన్నికల్లో త్రిషను నిలబెట్టి గెలిపించుకొని హోంమంత్రి ఇస్తారా, డిప్యూటీ సీఎం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. పుకార్లు వస్తున్నాయి. లేక జయలలిత లెక్క పార్టీకి 2వ స్థానం బాధ్యతలు ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. సరే, ఏది ఏమైనా కూడా విజయ్కి మాత్రం త్రిష చాలా సపోర్ట్గా నిలిచింది అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.